వెల్కమ్ టు ఎస్పీ సోలార్ సొల్యూషన్స్. నేను మీ సంజీవ్ పోరెడ్డి. ఇప్పుడు చూస్తున్నటువంటి ప్లాంట్ మంచిర్యాలలో నియర్ బై మిడిల్ లైఫ్ హాస్పిటల్ ముందు ఇన్స్టాలేషన్ జరిగింది. ఇది ఇన్స్టాలేషన్ అయి ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది. దీని పవర్ బిల్లు కూడా వచ్చింది. దీని వర్క్ కానీ, దీని లోన్ కానీ, దీని సబ్సిడీ కానీ కస్టమర్ ద్వారా రివ్యూ చూద్దాం. సార్, ఈ సోలార్ ప్లాంట్ వేసుకోవడానికి రీజన్, అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎందుకు ఈ సోలార్ వేసుకున్నారు చెప్పండి. ఓకే, ఇప్పుడు సోలార్ గురించి ఎక్కడ చూసినా కానీ బాగానే మాట్లాడుతూ ఉన్నారు. సోలార్ పవర్ కన్జంప్షన్ కానీ దానికి సంబంధించి బాగా అభివృద్ధి చెందింది. దాన్ని నేను కూడా వేసుకోవాలనే ఆలోచన వచ్చి వేసుకోవడం జరిగింది. దాంతో ఏంటంటే నాకు వచ్చే కరెంటు బిల్ ఏదైతే ఉందో అది జీరో అవడానికి ఆస్కారం ఉన్నదని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో దాని ద్వారా శ్రీ రాజనాథ్ గారు మా ఎదురుగానే ఉండి ఆయన ఆధ్వర్యంలో ఆయనే దీనికి మమ్మల్ని ప్రోత్సహించి సంజీవ్ గారితో మాట్లాడి బ్యాంక్ లోన్ ద్వారా వస్తే మాకు సబ్సిడీ కూడా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో మంచి బెనిఫిట్ ఉన్నదని చెప్పేసి మేము మామూలుగా అపార్ట్మెంట్ మీద ఒక పెంట్ హౌస్ చేసుకొని, పెంట్ హౌస్ దట్టు రేకులతో ఉన్నది, రేకులతో ఉండి రేకుల మీద ఇన్స్టాలేషన్ చేసే ప్రాబ్లం అని అనుకున్నా కానీ సంజీవ్ గారు రాజనాథ్ గారు ఏం చేశారంటే దీని మీద కూడా మనం ప్లాన్ చేద్దాము, సబ్సిడీ కూడా తెప్పిద్దామని అనడంతో మేము దానికి యాక్చువల్గా ఏంటంటే 5 kV వేసుకుందామని అనుకున్నాం. కానీ దీని మీద ఇన్స్టాల్ చేయడం కొద్దిగా ప్రాబ్లం. 3 kV అయితే సరిపోతుంది, అంటే మాకున్న అపార్ట్మెంట్కు 3 kV సరిపోతుంది, జీరో బిల్లు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పడంతో తెలుసుకొని దాన్ని స్టడీ చేసి సరే అని చెప్పేసి పైన వేయడం జరిగింది. సో దానికి ఈసారి వచ్చిన బిల్లు జీరో రావడం జరిగింది. మాకు అంతకుముందు ఏంటంటే 4,500, 4,000, 3,500 ఇట్లా బాగా బిల్లు వస్తూ ఉన్నది. సో అదంతా ఇప్పుడు మాకు సబ్సిడీ వచ్చింది. తర్వాత 78,000 సబ్సిడీ వచ్చింది. లోన్ ఎంత వచ్చింది? 2 లక్షల లోను 10% కట్టాలంటే కట్టినాము. తర్వాత 2 లక్షలు శాంక్షన్ అయింది. దాంట్లో 78,000 నెల కాకముందే మా అకౌంట్లోకి వచ్చే సబ్సిడీ కూడా వచ్చేసింది. సో బిల్లు జీరో వస్తూ ఉన్నది. చాలా ఉపయోగకరంగా ఉన్నది. నేను వేసుకోవడం కాకుండా మాకు తెలిసిన స్నేహితులకు కూడా వేసుకోండి అని చెప్పడం, ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు వాడినటువంటి ప్యానెల్స్ కానీ, వైరింగ్ కానీ, కన్వర్టర్ కానీ ఏ బ్రాండు మా కంపెనీ వాళ్ళు వాడడం జరిగింది ఒక్కసారి చెప్పండి అది కూడా. ఓకే, సోలార్కు సంబంధించింది వచ్చేసి ప్రీమియర్ వైరింగ్ కానీ అది ఇన్స్టలేషన్ అంతా పాలిక్యాబ్. తర్వాత ఇన్వర్టర్ పాలిక్యాబ్. అవి మాకు స్టాండర్డ్ అని తెలిసి వాటినే పెట్టమని, టోటల్ బ్రాండెడ్. ఈ ప్రాజెక్టు వర్క్ కానీ, మా టెక్నీషియన్స్ కానీ, మా టీమ్ ఏ విధంగా వర్క్ చేశారు, ఈ వర్క్ చేసే టైంలో మీకు ఏమన్నా ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం జరిగిందా, లేదా ఇచ్చిన ప్యాకేజీలనే కంప్లీట్ చేశారా, అది ఒక్కసారి కూడా క్లియర్గా చెప్పండి. ఓకే, టెక్నీషియన్స్ వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. చాలా నైపుణ్యం కలిగిన టెక్నీషియన్స్, వర్క్మెన్స్. ఓకే, వాళ్ళు ఎలాంటి అదనపు ఖర్చులు కానీ, ఎలాంటి మెటీరియల్ తెమ్మని కానీ అడగలేదు, నేను తీసుకురాలేదు. అన్నీ వాళ్ళే తీసుకొచ్చింది, వాళ్ళే ఇన్స్టాలేషన్ చేశారు. ఓకే, ఈ వర్క్ చేసే టైంలో ఎన్ని రోజులు చేశారు సార్? ఈ రేకుల మీద జాగ్రత్తగా వేయాలి కాబట్టి ఈ వేసేటప్పుడు ఎన్ని రోజులు టైం పట్టింది, ఈ దాని గురించి ఒకసారి చెప్పండి. దానికి వాళ్ళు ఒక రోజు వచ్చేసి మామూలుగా మెజర్మెంట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఓకే, దాని ప్రకారం అన్ని ఇన్స్టాలేషన్ కావాల్సిన అన్ని ఏవైతున్నాయో వస్తువులు తీసుకొచ్చేసి పెట్టేసి ఒకటే రోజులో వాళ్ళు రేకులు ఎక్కేసి దానికి వెల్డింగ్ కానీ, దానికి సంబంధించిన ఫిక్సేషన్ కానీ, కేబుల్ కానీ, కనెక్షన్ కానీ, పవర్ ఇవ్వడం కానీ అన్నీ ఒకే రోజులో చేసేసారు. వన్ డేలో చేసేసారు. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. రేకుల మీద చేయడం కాబట్టి మీ రేకులకి ఏం డ్యామేజ్ కాకుండా అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళు కూడా జాగ్రత్తగా సేఫ్గా పనిచేసిండ్రు. అన్ని కేబుల్స్ బిల్డింగ్ ఎంబడే కింది తీసుకొని పైపుల ద్వారా ఎర్తింగ్ ఇవ్వడం కింద ఇచ్చిండ్రు కాబట్టి అక్కడ దాకా తీసుకెళ్ళి ఇవ్వడం కూడా చాలా బాగా చేసిండ్రు. మీటర్ ఫిట్ చేసిండ్రు. అన్ని రకాలుగా ఏ రకంగా అది డెవలప్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనేది 1 డేలోనే చేసేసారు. సార్, ఈ ప్రాజెక్ట్ యొక్క ఫండింగ్ కానీ, సో దీని యొక్క వర్క్ మొత్తం లోన్ కానీ, ప్లాంట్ ఇన్స్టాలేషన్ కానీ, మీటర్ ఇన్స్టాలేషన్ కానీ, సబ్సిడీ కానీ, ఈ 4 points ఏ విధంగా మా ఎస్పీ సోలార్ సొల్యూషన్ వాళ్ళు చేశారో అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడము, ఆధార్ కానీ దానికి సంబంధించిన ఏవైతే బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ అవి కావాల్సినవి ఒకరోజు వచ్చి సంతకం చేసుకొని తీసుకోవడం జరిగింది.
రెండో రోజే బ్యాంక్లో సబ్మిట్ చేయడం జరిగింది, లోన్ శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళే. మేము ఎలాంటి బ్యాంకుకి వెళ్ళలేదు, తిరగలేదు. కరెంటు ఆఫీసుకు వెళ్ళడం కానీ, కరెంటు వాళ్ళతో మాట్లాడడం కానీ అవన్నీ వాళ్ళే చేశారు. ఒక రోజులనే ఫిక్సేషన్ అయిపోయింది. సో ఎక్కడన్నా ఒక 1 రూపీ అయినా మీరు ఎక్స్ట్రా ఎక్కడన్నా పే చేశారా? లేదండి, ఎక్కడ మేము ఒక 1 రూపీ కూడా పే చేయలేదు. అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు, వాళ్ళే చేసారు, వాళ్ళ ఖర్చు. సార్ ఓవరాల్గా మొత్తం టోటల్గా ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా ఎస్పీ సోలార్ సొల్యూషన్స్కి మా యొక్క కంపెనీకి అవుట్ ఆఫ్ 10కి మీరు ఎన్ని రేటింగ్ ఇస్తారు? ఓకే, ఇది మీ ఎస్పీ సోలార్ నుంచి చేయడం మాకు ఎంతో నచ్చింది. సార్ ఎలాంటి ఇబ్బంది కాకుండా చేసిండ్రు పిల్లలు, చాలా క్విక్గా చేసిండ్రు, ఫాస్ట్గా అనుకున్నట్టుగా చేయడం జరిగింది. 10కు 10% నేను ఇచ్చేస్తున్నా, 10 రివ్యూ ఇచ్చేస్తున్నా, దానికి ఎలాంటి ఇది లేదు. థ్యాంక్ యూ సార్. చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. ఆల్ ద బెస్ట్. ఓకే సార్.